దేవుని గణపరుస్తాం. నీ పాదరేణువునై నన్నుండి పోని పాదరేణువునై నన్ను ఉండిపోని నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్ను ఉండిపోని నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువా నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచి. కలువారి సిలువా మమ్మల్ని అధికంగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నలుదిశలా నెమ్మది కలుగజేసే ప్రభుడవు. స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నారు. స్వస్థత నీకు శీఘ్రముగా లభించునుగాక అని చెప్పిన మాటలు బట్టి స్తోత్రాలు. మీరు పొందిన దెబ్బల చేత మా గాయాలన్నీ కట్టి మమ్మల్ని బాగు చేశారు. మా ఆధ్యాత్మిక జీవితంలో అనుదినము పెంపొందించే కృపను మీరు మాకు అనుగ్రహించారు. దేవా, వాక్య సందేశంలో నాతో మాట్లాడి ఇందువలన మీకు మహిమ, మాకు క్షేమం అనుగ్రహిస్తారని యేసయ్య నామములోనే ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. బాగా వాక్యం విందాం, వాక్య అనుభవంలోనికి వెళ్దాం. ఒక్కొక్క మెట్టు మనము పరిశుద్ధతలోనికి ఎదుగుదాం. రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి 103వ కీర్తన, ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 103 వర్స్ 20 20వ వచనము చదువుకుందాము. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. చాలు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా, మీరందరూ ఆయన్ను సన్నుతించండి, స్తుతించండి అని చెప్తున్నాడు. ఈ మాటలో ఏదైనా కష్టమైన పని ఉందా? ఏదైనా కష్టం ఉందా? కష్టం లేదు కదా. దేవుని స్తుతించమనే చెప్పాడు యేసయ్య. అయితే యెహోవా దూతలారా అని చెప్పాడు. దూతలు అనగా ఏంజల్స్, దేవదూతలు, జాగరూకులు, మెసెంజర్సు, దేవుని కుమారులు, పరిశుద్ధ దూతలు, కెరూబులు, శరాపులు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవదూతల పేర్లు ఉన్నాయి. ఆది కాండము 3వ అధ్యాయం 24వ వచనములో దేవుడైన యెహోవా వేసిన ఏదెను తోట నుండి ఆదాము అవ్వల్ని ఎల్లగొట్టి అక్కడ దేవుడు కెరూబులను కావలు పెట్టాడు. అనగా మహాదూతలను, కెరూబులను, దేవదూతలను కావలు పెట్టాడు. అక్కడ ఎవరు కూడా ఇక ప్రవేశం లేకుండా. ప్రకటన గ్రంథం అనగా బైబిల్లో ఆఖరి అధ్యాయము 22వ అధ్యాయం 8వ వచనం అంటాడు, ఇంత గొప్ప కార్యము చేసినటువంటి ఆ దేవునికి పద్మాసు దీపములో దేవుని యొక్క దర్శనాన్ని చూసి దేవుని యొక్క రెండవ రాకడ గురించి రాసిన ఆయన దూతకు నమస్కారం చేస్తుంటే ఆ దూత అంటాడు, నాకు నీవు నమస్కారం చేయొద్దు, నాకు నీవు నమస్కారం చేయొద్దు. నిన్ను, నన్ను, మనను, సమస్తాన్ని సృష్టించిన ఆ దేవునికే నమస్కారం చేయాలి కానీ నువ్వు నాకు నమస్కారం చేయకూడదని అక్కడ చెప్తాడు. అంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దూతలు,
సరే, ఇప్పుడు దూతలను మనము చూడలేదు, కానీ కొందరు చూశారు. మనము లేకమునుపు, మనము పుట్టకమునుపు కొందరు దేవదూతలను వారు మాట్లాడారు. ప్రత్యేకంగా మనం క్రిస్మస్ పండుగ వచ్చిందంటే దూత గొల్లల దగ్గరికి వెళ్ళినట్టుగా ఆ దూత యోసేపు దగ్గరికి వెళ్ళి వారి కుటుంబ వ్యవస్థను, అయ్యా నువ్వు మరియ మీద ఏమే కానీ అనుమానం పడొద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందని ఆయనకు చెప్పటము, మరలా కన్యమర్యాద ఆమె కూడా బాధపడుతున్నప్పుడు, అయ్యో నాకు వివాహమే కాలేదే, నాకు గర్భం ఎలా కలిగింది అన్నప్పుడు మరలా దేవదూత ఆమెకు సంజాయిస్తారనగా వారిని కూడా కన్విన్స్ చేస్తారమ్మా, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగింది, పుట్టబో ఆయన గొప్పవాడు, ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తాడు, పాపముల నుండి రక్షిస్తాడు, పాపులను కరుణిస్తాడు అని వారిద్దరిని బాధపడుతున్న ఆ యొక్క పెళ్లి కాబోతున్న ఆ దంపతులను వారిని సంజాయిస్తాడు, వారికి కన్విన్స్ చేస్తాడు, వారిని ఒప్పిస్తాడు. దేవుని పిల్లారా, దేవదూతలు అనగా ఎవరు అనగా దేవుని కుమారులే. దేవదూతలు ఆ దినం వచ్చారు, ఈ దినం కూడా సంచరిస్తూ ఉన్నారు, మనల్ని కాపాడుతూ ఉన్నారు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవదూతలు మనకు అన్ని విధాలుగా అనుక్షణం ఈ భూమి మీద ఏం జరుగుతుందో విత్తినే ఒక కనురెప్ప పాటు లోపలనే దేవునికి అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. దేవుని కనుదృష్టి ప్రపంచం అంతటా ఉంటుంది. ఎవరు ఈ దేవదూతలు అంటే దేవుని కుమారులు. మనము యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు దేవదూతలు ఈక్వల్ టు దేవుని కుమారులు. దేవుని కుమారులుగా ఎవరు మార్చబడతారు అనగా ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీటి బాప్తిసం తీసుకుంటారో, నేను దేవుని బిడ్డనవుతాను, దేవుని కుమారునవుతాను, దేవుని యొక్క బిడ్డనవుతాను అన్నప్పుడు దేవుడు సంతోషించి, మనము 1వ అధ్యాయం అనగా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఎందరూ తన్ను అంగీకరించుదురో వారందరికీ దేవుని కుమారులగుటకు లేక కుమార్తెలగుటకు దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. ఆమెన్, ఆమెన్. దేవదూతల యొక్క పని ఏంటి అనగా ప్రత్యేకంగా ఈ దినం మనము గాబ్రియేలు దూతను గురించి మాట్లాడుతున్నాం. అనేక పర్యాలు నేను మరి ఇంకా కొన్ని దేవతల గురించి మాట్లాడాను. మిఖాయేలు దేవతను గురించి చెప్పాను, లూసిఫర్ను గురించి చెప్పాను. ఈ దినం మరలా ఒకసారి దేవదూత పని ఏంటనగా సమాచారము అందించేది, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడే దేవదూత. ఇప్పుడు మనము దేవదూతల యొక్క స్థలములో దేవుని పిల్లలుగా మనం ఉన్నాం. దేవుని పిల్లలుగా మనం ఉన్నప్పుడు మన యొక్క జీవిత వైఖరి అలనాడు దేవదూతలు ఏ విధంగా దేవునితో ఆజ్ఞ పొంది ఉన్నది ఉన్నట్టుగా చెప్పుట వలన దేవుడు సంతోషించాడు, మానవులకు క్షేమము అనుగ్రహించాడు. దేవుని పిల్లలుగా పరిగణింపబడిన మన జీవితాలు కూడా దేవదూతల్లాగానే ఉండాలి. కొన్ని పర్యాయాలు ఈ సమాజంలో కూడా కొందరు అన్యులు, జ్ఞానవంతులు, మన ఇరుగు పొరుగు వారు అంటారు, వీరు నిజముగా దేవదూతలండి అని అంటారు. ఎప్పుడు అంటారనగా మనలో ఉన్నటువంటి వ్యవహారమును బట్టి, మనలో ఉన్నటువంటి క్రియారూపంలో జరుగుతున్నటువంటి ఆ కార్యాన్ని చూసినప్పుడు వారు నిజముగా సాధారణమైన వ్యక్తులు వీరు కాదు, వీరు దేవుని నుండే వచ్చిన వారు అని అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ దేవదూతలు ఏమి చెప్తారనగా ఏదైనా అసత్యము, ఏదైనా మోసము లేక దేవునికి విరుద్ధమైన కార్యము జరుగుతుంటే వీళ్ళు ఒప్పుకుంటోళ్ళు కూడా కాదు. దేవదూతలు ఉన్నది ఉన్నట్టే చెప్తారు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. దేవదూతలుగా పరిగణింపబడిన మనమందరం కూడా యథార్థంగా జీవించినప్పుడు దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవిస్తాం. మోయాబుల రాజు ఎవరు అనగా బాలాకు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండం సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు 2-3 వచనాలమ్మా. జనము విస్తారముగా ఉన్నందున మోయాబులు వారిని చూసి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలుకు జంకిరి. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటిక వచ్చి మేసినట్లు నా జనసమూహము చుట్టూ ఉన్నది అని ఇక్కడ చెప్తున్నప్పుడు, ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజుగా ఉన్నాడు. మోయాబీలకు రాజుగా ఉన్నటువంటి బాలాకు
ఇశ్రాయేలు ప్రజలు అధికముగా ఉన్నప్పుడు వారిని శపించడానికి ఎవరితో మాట్లాడుతున్నాడు అనగా, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, బిలాము అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. ఈ బాలాకు అనేటువంటి రాజు ఏం చేశాడు, ప్రవక్త దగ్గరికి దూతలను పంపి అంటున్నాడు, నేను నీకు డబ్బు ఇస్తాను, వస్తువులు ఇస్తాను, ఇదిగో నువ్వు ఇశ్రాయేలు ప్రజలను శపించుమని చెప్తాడు. ఇశ్రాయేలు ప్రజలను శపించమంటే అలాగే ఈయనకు తెలుసు, శపించటానికి ఎవరికి కూడా అధికారం లేదు, ఆశీర్వాదించటానికి అధికారం ఉంటుంది. శపించుటకు ఎవరికి అధికారం లేదు. ఏ పాస్టర్ కానీ, ఏ బ్రదర్ కానీ, ఏ సిస్టర్స్ కానీ ఎవరికి కూడా ఒక వ్యక్తిని శపించుటకు ఎవరికి అధికారం లేదు. వారిని నీ చేతనైతే ఆశీర్వాదించు, ఆశీర్వాదపు మాటలు 2 పలుకు. అలా కాకపోతే నీవు ఎవరిని కూడా అనవసరంగా శాపపు మాటలు ఉచ్చరింపకూడదు మనం. ఇది ఎరిగినటువంటి ఈ ప్రవక్త బాలాకు డబ్బులు పంపిస్తానంటే, బాలాకు వస్తువులు పంపిస్తానంటే, కాస్త ఈ దినం ఉండండి, నేను రాత్రి దేవునితో పోరాడి మాట్లాడతానన్నప్పుడు దేవుడు అంటాడు, ఓ ప్రవక్త అయినటువంటి బిలాము, నీవు దేవుణ్ణి బిడ్డలను శపించడానికి నువ్వు వెళ్తున్నావా? ఇది నీకు మంచిది కాదు, నీ ఇష్టం చూడని చెప్పేశాడు. అయితే ఇతని డబ్బుకు ఆశపడి అతడు గాడిదకు గంత కట్టి పరిగెత్తుకొని పోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాయములు దేవుని యొక్క పిలుపు వినపకుండా, దేవుని యొక్క మార్గములో నడవకుండా మనము ఇష్టానుసారంగా పోతున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు. ఆయన గాడిదకు గంత కట్టాడు, ఇక పరిగెత్తుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వెళ్తున్నప్పుడు అక్కడే సంఖ్యాకాండం 22వ అధ్యాయము 22వ వచనము, అతడు ఎలుచుండగా దేవుని కోపము రగులుకొనిను, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు 2 అతనితో కూడా ఉండిరి. చూశారా, వద్దన్న పని చేస్తే దేవదూత ఊరుకుంటాడా? దేవుని బిడ్డలంటే మీరు నేను, మన ఇంట్లో ఎవరైనా అక్రమంగా పని చేస్తుంటే ఈయన ఉండటం వలన నాకు లాభమని చెప్పి నువ్వు ఆయన్ను గద్దించుట మరువవద్దు. నువ్వు ప్రేమించు మంచిదే కానీ నీకు ఇంత ధనము ఎక్కడి నుండి వచ్చింది? ఏంటి, ఎందుకు నువ్వు ఇలా పాపములు మునిగిపోయావు? నువ్వు కష్టపడ్డావా? నీకు ఇంత జీతం ఉందా? మంచిది. నీ గనక జీతం ఉంటే చాలా సంతోషము. కానీ అక్రమ సంపాదన గురించి ప్రభువారు మాట్లాడుచూ ఉన్నాడు. ఎవరైనా మీరు ఈ యొక్క స్వరం వింటున్న మీలో ఎవరైనా వెళ్తాను, నేను డబ్బుకు ఆశపడి వెళ్తానంటే, దేవుణ్ణి విసర్జిస్తే, దేవునికి దూరం అయిపోతే నీకు శ్రమలు ఎక్కువైపోతాయి. నీ డబ్బు నిన్ను రక్షించదు, నీ డబ్బు నిన్ను కాపాడదు, నీ డబ్బు నిన్ను ఆశీర్వాదించదు. ఏది నిన్ను ఆశీర్వాదిస్తుందనగా, నువ్వు కష్టపడిందే. కన్నీటితో విత్తువాడు సంతోషగానములతో పనులు మోసుకొని వస్తాడంట. ఇప్పుడు ఈ వ్యక్తి బిలాము ఏం చేశాడు తెలుసా? గాడిద బొమ్మ తీసుకున్నాడు, 2 సేవకులు తీసుకున్నాడు, పరిగెత్తుకొని పోతున్నాడు. అప్పుడు దేవదూత పరిగెత్తుకొని వచ్చేసాడు. చూశాడు, ఆ దేవదూత ఇతని కంటికి కనపడలేదు, కానీ ప్రవక్తకు కనపడలేదు. కానీ ఎవరికి ప్రవక్త కనపడలేదు, కానీ గాడిదకు కనపడింది. ఎవరికి కనపడిందండి? చూసావా, ఇతని కళ్ళు దేంతో మూయబడినాయి చెప్పండి. ఇప్పుడు మీరు దేంతో మూయబడినాయి? ఒక వ్యక్తి దేవునికి ఉన్నట్టు దూరం అయిపోయాడంటే తప్పకుండా ఏదో ఒకటి జరిగి ఉండాలా. ఒకటి ఆయనకి ఏదో అనారోగ్యము, ఆమెకు అనారోగ్యము, లేక అతడు ఏం చేయంటే దేవునికి దూరం అయిపోయాడు. ఎందుకో సైతానుకో అపవాదికి దగ్గరైపోయాడు. దేవుని పిల్లలారా, మనల్ని ఎవరు రక్షిస్తారు అనగా, మనల్ని సృష్టించిన దేవుడు తప్ప మరెవరు రక్షించరు. ఇది గుర్తెరిగినటువంటి దేవుడు దేవదూతను పంపాడు. దేవదూత పంపితే అది ఒక గోడ ప్రక్కన ఆ దేవదూత నిలబడినప్పుడు గాడిద చూసి వెంటనే బ్రేకులు వేసుకున్నదండి, నిలబడిపోయిందండి. 4 కాళ్ళ మీద పరిగెత్తుతున్నటువంటి ఈ యొక్క గాడిదభవము వెంటనే నిలబడిపోయిన వెంటనే ఇతనికి కోపం వచ్చేసింది. కోపం వచ్చి గాడిదను కొట్టాడు. దేవదూత బిలాముకు శత్రువు అయిపోయింది. దేవుని పిల్లారా,
దేవునికి శత్రులు మనమైతే మన జీవితం ఎలా ఉంటుంది? దేవదూత అనగా దేవుని కుమారుడివి కదా, దేవుని కుమారుడివి కదా. దేవుని యొక్క సన్నిధానములో మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని పిల్లారా, దేవుని యొక్క మా ప్రియ పరలోకపు తండ్రి దేవదూతకు విరోధి అయిపోయినప్పుడు గార్ధబొమ్మను కొట్టాడు. కొడితే అదేం చేసింది తెలుసా? పక్కదోకి వెళ్ళిపోయింది, శాలలోకి వెళ్ళిపోయింది. అప్పుడు గాడిద మాట్లాడుతుంది, అయ్యా నేను నీ దానను అయినది మొదలుకొని ఎప్పుడైనను నీ మాట వినకుండా ఉంటినా, ఇప్పుడైతే నీవు దేవునికి విరుద్ధంగా పనిచేస్తున్నావు. దేవుడు నన్ను పంపించాడు, ఆ పని నువ్వు చేయొద్దు. నా పిల్లలు ఇశ్రాయేలు ప్రజలు, వారి కొరకు నేను రక్తం గార్చి ప్రాణం పెట్టాను అని వారు గుర్తెరిగారు. వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నారు. వారు దేవుని పిల్లలు, వాళ్ళు లోకము నుండి ప్రత్యేకింపబడిన వారు. వారి నుండి శపించుటకు పోవటానికి నీకు అధికారము లేదే అన్నప్పుడు తలదించుకున్నాడు. అప్పుడు అతని ఆధ్యాత్మికమైన కన్నులు తెరవబడ్డాయి. కొన్ని పర్యాయాలు వద్దన్న పని మనము చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవదూతగా, పరిశుద్ధాత్మ దేవుడు పాస్టర్గా, పరిశుద్ధాత్మ దేవుడు వాక్య స్వరూపి అయి, పరిశుద్ధాత్మ దేవుడు నీకు స్వప్నములో, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ప్రేరేపణతో నువ్వు చేసేది తప్పు అని అంటే నువ్వు వారికి సెల్యూట్ చేయాలి. అవును, నేను తప్పు చేస్తున్నాను. దేవదూత ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. గార్ధబమైన దేవుని మాట ఉన్నది, కానీ ఈ ప్రవక్త దేవుని మాట లేదు. దేవుడు మనిషి కంటే పశువు మేలు అన్నాడు యెషయా గ్రంథములు అంటాడు, మనిషి కంటే పశువు మేలు. ఈ మనుషులు నాకు విరోధులైపోయారు. మీలో ఎవరైనట్టు వారు ఉన్నారా? మీ కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మా దేవా, నిజమే, వద్దన్న పని నేను చేస్తున్నప్పుడు జాగ్రత్త, నీ ట్రాక్ తప్పిపోతుంది, డిరైలింగ్ అయిపోతుంది. ట్రైన్ ఎప్పుడు కింద పడుతుంది అనగా పక్కదారి డిరైలింగ్ అయిపోయినప్పుడు ట్రైన్ కింద పడిపోతుందండి, తప్పిపోతుందండి. నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా నువ్వు తిన్నగా వెళ్తూ పక్కకి వెళ్ళిపోయావా, ఏం పర్వాలేదులే అనుకున్నావా, జాగ్రత్త, నీ ప్రయాణం ఆగిపోతుంది. ఏమాగిపోతుందండి? ప్రయాణమే ఆగిపోతుంది. ఇది ఎంత పని జరిగింది? ఇట్టి వారి కొరకంట గాఢాంధకారం కనిపెట్టుకొని ఉందంట. ఇట్టి వారి కొరకు, బిలాము లాంటి వారి కొరకు. నువ్వు ట్రాక్ తప్పితే గాఢాంధకారం నీకు తప్పించుకోలేవు. అయితే దేవదూతను దేవుడు అప్రిషియేట్ చేశాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పావు గనక, ఒకవేళ బిలాము నిన్ను ఏమన్నా పర్వాలేదు, కానీ నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను, నిన్ను మెచ్చుకుంటున్నాను. దేవుడు నన్ను మెచ్చుకునే గుంపులో మనం ఉండాలి. అలాగనే దేవుని పిల్లారా, దేవుని యొక్క పిల్లలు ఏ విధంగా జీవిస్తారు అనగా దేవదూతతో చెప్పిన మాట వింటారు. రెండవది, ఒక దంపతులు నేను మీకు పరిచయం చేస్తున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 6 నుంచి చదువుకున్నప్పుడు 6వ వచనం చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయం. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున. ఎవరండి వీరిద్దరు? చూడాల, ఎవరండి? జకర్యా, ఎలిజబెత్తులు. వీరిద్దరు కూడా, ఈ ఎలిజబెత్ అంటే ఈమె కూడా ఒక ప్రవక్త కుటుంబంలోని, యాజకుని కుటుంబంలోని పుట్టింది. వీరిద్దరు కూడా యాజక ధర్మం చేసేవారు. వీరిద్దరి యొక్క దినచర్య ఎలా ఉంది అనగా దేవుని స్తుతించేవారు. వీరిద్దరు కూడా ఎలాంటి ప్రియులు అనగా, చూడండి, ఒక భార్య భర్తలు ఎలాగ ఉండాలనో నేర్చుకోండి. మీరు ఇలా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఎవరైనా ఇలా లేకపోతే మనం ఇలాంటి జీవితంలో మనము ఉందాం. చూడండి, అమ్మ 5వ వచనం చదవండి ఒకసారి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యాను యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున. రైట్, భార్య భర్తలుగా ఉన్నవారు ఇలా ఉండాలంట. ఎంతమంది పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. పెళ్లి చేసుకున్నవారు, ఓకే, దేవుని స్తోత్రాలు. ఇలాంటి గుణ లక్షణాలు మనకున్నాయో లేదో మీరు చూసుకోవాలన్నమాట. అంతే,
వీళ్ళిద్దరు కూడా ఎలా ఉన్నారండి? సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు, అంటే అపరాధము లేనివారు అని అర్థం. ఏం లేనివారండి? ప్రియమైన భార్యాభర్తలారా, నా ప్రియ చెల్లి, తమ్ముడు, నాకంటే పెద్దవారులారా, అన్న, అక్క, మీరిద్దరూ నిరపరాధులుగా ఉన్నారా, అపరాధులుగా ఉన్నారా? అసలు దేవుడు ఈ మాట రాస్తున్నాడంటే అపరాధము లేనివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే, నిరపరాధి అయిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కానీ వీరికి భార్యాభర్తలకు ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్పాడు తెలుసా? వీరిద్దరు కూడా నిరపరాధులనగా బ్లేమ్లెస్ కపుల్. వీరు ఎలాంటి వారనగా వీళ్ళు చూడటానికి వారికి ఎక్కడే కానీ విరేలు చూపించడానికి లేదంట భార్యాభర్తల మధ్యన. ఒకసారి మీ భర్తను గురించి, ఒకసారి మీ భార్యను గురించి, నా ప్రియ అన్నలారా, చెల్లెళ్ళారా, ఇలా ఉన్నారా? లేకపోతే కాస్త మనం సరి చేసుకుందాం, మన జీవితాలను మార్చుకుందాం. అలాగ మార్చుకున్నప్పుడే మనము దేవునికి ఇష్టమైన వారు ఉంటారు. అట్టివారే దేవునికి యాజక ధర్మం చేస్తారు. చదవండి. వీరు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎవరి దృష్టికి అండి? హల్లెలూయా. ఎవరి దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు? ఇప్పుడు నా దృష్టికి, మీ దృష్టికి నేను భలే నీతిమంతుడునప్పా అని మీరు అనుకోవచ్చు. పాస్టర్ గారు, మా పాస్టర్ గారు చాలా నీతిమంతుడని మీరు అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో నేను నీతిమంతుడిగా జీవించినప్పుడే అది బాగుంటుంది. లేకపోతే నేను ఒక నాటకం వేసినట్టు ఉంటుంది. ఏంటి? నేను ఏదో రాత్రి ఒక నాటకం వేసి తెల్లారటానికి మామూలు మనిషి నేనట్లు ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది అనగా, ఆ నాటకం వేయటానికి ఎవరు అయితే నాటకం వేస్తున్నో ఆ రంగు నేను వేసుకోవాలి. అప్పుడు ఆయన పలాని ఆయన పద్యాలు పాడిన పాటలు పాడాడు. అప్పుడు గ్రామాలలో ఇట్లాంటివి వేసేవారు నాటకాలు. అప్పుడు అనేక ఏకపాత్ర నైవేద్యాలు చేయటం, పాటలు పాడటము, పద్యాలు పాడటము, డాన్సులు వేయటం. వాళ్ళు కూడా ఆ రంగులు వేసుకుంటారు పిల్లరా. అప్పుడు తెల్లాటలకి అన్నీ అయిపోయిన తర్వాత అంటాడు, అయ్యా మూతి మిసాలు బాయా, 30 రూపాయలు డబ్బులు బాయా, రాత్రింతా చేసిన నాటకం అంతా ఆయన చేసిన, ఇప్పుడు మామూలు మనిషిని అని అంటాడు. ఇప్పుడు మనము ఎలాగ ఉండాలంటే అట్లా ఉండకూడదు. మన మన జీవితము జకరియా, ఎలిజబెత్ లాగా ఉండాలి. దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఎవరి దృష్టికి అండి? భర్తలు చాలామంది భార్యలు మోసం చేస్తుంటారు. నాకు బాగా తెలుసు. చాలామంది సిస్టర్లను మోసం చేస్తుంటారు. కొందరు, అందరు కాదు. ఆ అమ్మాయి ఇంట్లో గువ్వలాగా ఏడుస్తూ ఉంటుంది. నీవు తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళను అని అంటుంటాడు. కానీ ఆ దినం ప్రమాణం చేశాడు. కానీ ఈ దినం ఆ ప్రమాణాన్ని అతడు మిగిల్చుకోలేదు. ఒకవేళ ఎవరైనా సిస్టర్స్ కూడా, సహోదరులు కూడా, నువ్వు ఆ దినము పెళ్లి పీటల మీద ఏమి ప్రమాణం చేశావు? ఆ ప్రమాణాన్ని మీరు కాపాడుకుంటారా? నీతిమంతులుగా ఉన్నారు, నిర్దోషులుగా ఉన్నారు. యవనస్తులు కూడా, మీ దేహం దేవుని వలన కలిగింది. మీ దేహాన్ని, మీ యొక్క ప్రతి ఘటమును చాలా పరిశుద్ధంగా మీరు పెంచుకున్నప్పుడే మీకు వివాహమైనా కాకపోయినా ఆ దినం వచ్చినప్పుడు మీ భర్త కొరకు, మీ భార్య కొరకు మీరు దాచుకున్నటువంటి మీ దేహము ఆయనకు సమృద్ధిగా, ఆమెకు సమృద్ధిగా నీవు సమర్పించగలవు. అది దేవుడు అంగీకరిస్తాడు. చప్పలు కూడా దేవుని చూద్దామా? చాలామంది కోల్పోయారు, గువ్వలాగా ఏడుస్తూ ఉంటారు. అయ్యో నేను తొందరపడ్డానే, అయ్యో నేను తొందరపడ్డానంటే ఇప్పుడు ఏం చేస్తావు? అయిపోయింది చాప్టర్. ఏం చేయలేవు. నిరపరాధులుగా, నిర్దోషులుగా జీవించారు. నిండా వృద్ధాప్యులైపోయారు. వీరు ప్రార్థనకి వెళ్ళారు, కానీ ఒక్క దినము కూడా వారి వ్యక్తిగతం గురించి ప్రార్థన చేయలేదు. ప్రభువా నాకు ఫలాంది కావాలి, ఓ ప్రభువా నాకు ఇది కావాలని. చివరికి వారికి గర్భఫలం లేకపోతే, దేవా ఇన్ని ఏళ్ళు నేను నీ సేవ చేస్తున్నానే, ఎంతోమంది కొరకు ప్రార్థనలు చేస్తే వారు బాగుపడ్డారే, మాకే గర్భఫలం లేదు ప్రభు అని ఎప్పుడే కానీ యేసయ్యను వారు విసిగించలేదు. వెళ్ళి చెప్పండి. దేవా నిజమే స్వామి, ఎన్ని పర్యాలు నేను దేవుని మందిరంలో కూర్చున్నా, ఎన్ని పర్యాలు నేను ప్రార్థన చేసినా, నా వ్యక్తిగత ప్రార్థనే, నా అవసరాల కొరికే, నా భర్త, నా భార్య, నా పిల్లల కొరికే, నా కుటుంబ వ్యవస్థ కొరికే నేను ప్రార్థన చేశాను. కానీ నిన్ను నేను గణపరచలేకపోయాను స్వామి. అన్నీ బాగుంటే వస్తాను, లేకపోతే నువ్వెవరో నేనెవరో అని అనుకుంటున్నావా? ఇదిగో ఒక దంపతులు మనం చూస్తున్నాం.
జకరియా ఎలిజబెతులు ఎలా ఉన్నారో తెలుసా? నిండు వృద్ధాప్యుల వారు. 7వ వచనంలో ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయాను, వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఇది చదువుతూ ఉంటే ఎప్పుడే కానీ వారు నాకు అది కావాలా ఇది కావాలని ఎప్పుడూ అడగలేదు. ఒకసారి మనము బాగా ఆలోచన చేసినప్పుడు మన ప్రార్థన శైలి మార్చబడాలి. వీరి గురించి సొంతంగా ఏమైనా అడిగారు? వాళ్ళు అడిగారమ్మా? చూశారు మీరు? చదవండి మరి నిదానికి. ఎప్పుడు కూడా ఏమీ కానీ అడగలేదు. కానీ యాజక ధర్మము చేయటం మాత్రము మానలేదు. ఆమెన్. యాజక ధర్మము చేయటం మాత్రము అదే. అప్పుడు నువ్వు ప్రమాణం చేసావు. ఏం చేసావు? నాకు గనుక అది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను. దేవునికి షరతు పెడతామండి మనము. అంటే చేయకపోతే నువ్వు చేయవా? కానీ ఆ కృపగల దేవుడు చేసిన తర్వాత నువ్వు చేయకపోయినా కానీ నీకు గాలి నీరు వెలుతురు ఇస్తూ కాపాడుతూ ఉన్నాడు. ఆ దేవునికి మనం ఏం చెల్లిస్తాం? ఇందుకేనా 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 యేసయ్య నిన్ను రక్షించినది, ఇందుకేనా శిలువలో బలి అయినది. ఇందుకేనా మనము దేవుని మందిరానికి వచ్చేది? దేవుని మందిరానికి వస్తే ఏం లాభం అని అడుగుతారు నన్ను చాలామంది. అడుగుతారు, దైవజనులు అంతా చాలామంది అడుగుతారు. ఇది నష్టంతో కూడింది. అందుకే చావైతే లాభం అన్నాడు ఒక ఆయన, అపోస్తలుడి పౌలు. క్రీస్తు అయితే మేలు, చావైతే లాభం అన్నాడు. దేవుడు అనేక పర్యాయాలు మనతో మాట్లాడుచుంటాడు. ఆ మాటలను తిరస్కరించి బిలాము ఏ విధంగా గార్ధవం తీసుకుని పోతే నోరులేని గాడిదతో చీవాట్లు పెట్టించుకున్నాడు. సిగ్గులేదా నీకు అనిపించుకున్నాడు. ఎవరు మాట్లాడారు? గాడిద. దేవదూత అన్నాడు, ఏమయ్యా గడ్డి తినే కాగితాలు తినే గాడిదగా ఆ ఇల్లు అది మా దేవుని మాట నువ్వు వినలేకపోయింది. ఇప్పుడు ఈ దంపతుల జీవితాలను మనం చూస్తుంటున్నప్పుడు ఒక్కసారైన వారు అయ్యా మాకు అది లేదని అడిగారా? అడగలేదు. అడగకపోయినా కానీ దేవుని కార్యము తరచుగా 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 చేస్తున్నారు. నీ సమయము ఇందుకే నా శిలువలో బలి అయినది, క్రీస్తు ప్రేమను ఎరుగని ఈ బ్రతుకులు ఎందుకో, క్రీస్తు ప్రేమని ఎరుగని ఈ బ్రతుకులు ఎందుకో, ఇందుకేనా 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 నేను రక్షించింది. ఎప్పుడు నీవు నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి అడగొద్దు. అసలు నువ్వు పుట్టినప్పుడు అమ్మ గర్భములో నువ్వు నిరూపింపబడినప్పుడు నీ భర్త, నీ ఇంటివారు బిడ్డ పుట్టబోతుందంటే ముందుగానే అన్నీ తెచ్చి పెడతారు. అమ్మాయికి కావాల్సిన ఫ్రాకులు అన్నీ తెచ్చి పెడతారు. ఒకవేళ మగపిల్లోడు పుడితే వానికి అన్నీ తెచ్చి పెడతారు అమ్మ నాన్న. నువ్వు పుట్టినప్పుడు నువ్వు అడిగావా? నాకు షర్ట్ తెచ్చి ప్యాంటు తెచ్చి అడిగావా? మీరు అడిగారా? మీరు అడిగారా? 9 మాసాలు మోసింది ఆ తల్లి. ఇంట్లో డబ్బులు లేకపోయిన భర్తను, అమ్మాయి అయ్యా కుమారుడు పుట్టాడు, ఈ మంచి బట్టలు తీసుకురంటే కుమారుని కొరికి వాడు అడగనే లేదు. అడగక ముందే అన్ని తెచ్చావు. వాడు మూత్రం చేసేవాడు అడిగాడా అని కడగమని నువ్వే కడిగావు. అవునా? కారణం నీ పిల్లలు 9 మాసములు మోసి పెంచిన ఆ తల్లి ఆ తండ్రికే అడగక ముందే అన్ని ఇచ్చినప్పుడు నీవు అడగక మునిపే యేసయ్య నీకు అన్ని ఇస్తాడో. ఎందుకనగా నువ్వు ఆయన బిడ్డవు, నువ్వు ఆయన పిల్లవు, నువ్వు ఆయన కుమారుడివి. అందుకే యోహాను సువార్త 1:12 అంటాడు, ఎందరైతే తన యందు విశ్వాసం ఉంచి ఎవరైతే ఆయన మీద నమ్మకం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లల గుట్టుకు ఏమి ఇచ్చాడండి? అధికారం ఇచ్చాడు. నీకు ఇచ్చటానికి ఆయన గుప్పిట్లో ఉంది. 145వ కీర్తన 16వ వచనంలో అంటాడు, నీ కోరిక నా గుప్పిట్లో ఉందంటాడు యేసయ్య. ఆమేన్. నీ కోరిక నా గుప్పిట్లో ఉందంటాడు.
అది ఎవరికి తెస్తాడో తెలుసా? తన బిడ్డలకే ఇస్తాడు యేసయ్య, తన పిల్లలకే వస్తాడు యేసయ్య. చిన్న పిల్లలు గమనించండి, చిన్న పిల్లలు తల్లిదండ్రులు బయటికి పోయి వచ్చిన తర్వాత మమ్మీ నాకేం తెచ్చావని అంటారు. అడుగుతారా? డాడీ నాకేం తెచ్చారు. నా మనమలు కూడా అంటారు, ఆ మనవరాలు అంటుంది, తాత నాకేం తెచ్చావు తాత అంటే నేనే వచ్చానమ్మా అని అంట. ప్రైజ్ లార్డ్. యేసయ్య ఉంటే నీకు అన్నిసార్లు, దేవా నేను ఇప్పుడు నా సొంతం ఏం అడగను. అరచుపిల్ల కాకులకు ఆహారం ఆయన ఇచ్చినప్పుడు సింహపిల్లలు ఆకలి కలిగి మౌనముగా ఉండునేమో, కానీ తన నమ్మిన బిడ్డకి ఏ మేలు కొదవ ఉండదని చెప్పిన ప్రభువారు నీకేమైనా కొదవ చేస్తాడా? సరే రండి, దేవదూత ఏమంటున్నాడో. అమ్మా ఇక హోద్రి 8వ వచనం చదవండి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, ఇన్ని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా తన తరగతి క్రమము చొప్పున దేవుని యాజక ధర్మం జరిగిస్తుంటుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చును. చూడండి, అతనికి వంతు వచ్చినప్పుడు కూడా ఆ క్రమము, ఆ మర్యాద, ఆ శిస్తు, ఆ డిసిప్లిన్ మర్చిపోలేదంట ఆయన. ఆమెన్. ఎంత వయసమ్మా? నిండు వృద్ధాప్యులని అక్కడ బ్రాకెట్లో రాశారు, అవునా? వాళ్ళు వారు వృద్ధులైరి అని రాయబడింది బ్రాకెట్లో, అవునా? వారి శిస్తు మర్చారా? అప్పుడైతే సార్ నాకు అన్ని బాగున్నాయి, శిస్తు కొన్నాను సార్, దిస్ అండ్ దట్ అని అనుకోవచ్చు. కానీ రాను రాను మన క్రమం తప్పిందంటే నువ్వు డిరైలింగ్ అయిపోతావు, దారి తప్పిపోతావు, కింద పడిపోతావు. చూడండి, బిలాము దారి తప్పాడా లేదా? జకర్యా, ఎలిజబెత్, మీ పేరేంటో నాకు తెలియదు, మీరు కూడా చర్చిలో నాకు తెలుసండి, వీక్షిస్తున్న వారి మీ పేర్లు అండి నాకు తెలియదు. మీ పేర్లు మీరు క్రమము తప్పక ఉండండి. ఆ డిసిప్లైన్లో, ఆ క్రమములో, ఆ ధర్మములో మీరు ఉన్నప్పుడు దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము దేవదూతతోనే చెప్పిస్తాడు. ఆమెన్. హోదరి చదవండి. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి, చూడండి ఆ 10వ వచనం చదవలేదు మీరు. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరందరూ కూడా ఎవరైనా గుంపు అంటే అందరూ ప్రార్థన చేసేటోళ్ళే. యాజక ధర్మం ఏమైనా చేస్తుంటే అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనకు వారికి ఎంత తేడా ఉందంటే, కొందరు ప్రార్థనకు పోతే కొందరు ఇంట్లోనే హాయిగా టీవీ పెట్టుకొని, కలర్ టీవీ పెట్టుకొని, బ్లాక్ అండ్ వైట్ లేదులేండి, ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ కలర్ టీవీ ఏమి లేదు. ఇప్పుడు బాగా కలర్ టీవీ పెట్టుకొని అందరు ఉంటారు. వాళ్ళు పోయించినప్పుడు ఇంక వస్తున్నారన్నప్పుడు మొబైల్ ఆఫ్ చేసుకోవటమో, టీవీ ఆఫ్ చేసుకోవటమో, ఏమో బాగా లైవ్లో వీళ్ళు ప్రార్థన చేసినట్టు కనపడుతూ ఉంటారు. మీరు కాదు, మీరు చాలా మంచి వాళ్ళు. ప్రార్థన జరిగిందాక బాజీ పాస్టర్ గారు వచ్చారా, అందరూ వచ్చారా, మంచిది చాలా సంతోషం. నువ్వేం చేసావు? నేను ప్రార్థనలో ఉన్నాక నిజంగా దేవునితో ఒట్టు, నీ ఒట్టు, మీ అమ్మతోటి, మీ నాన్న ఒట్టు, అమ్మతోడు, ఇంకొకటి బైబుల్ తోడంటాడు, బైబుల్ నెత్తిన పెట్టుకొని చెప్తాను ఇట్లా అంటాడు. అబ్బా ఒట్టు అట్ చేయొద్దండి. ఎందుకు నెగ్గారు మీరు? కరెక్టే నెగ్గారు, అంతేనా? ఏం చెప్పరు మీరు? కరెక్టే నెగ్గారు, అవునా? మంచిది. అలాంటి ఓట్లు అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీ జీవితాన్ని బాగు చేసుకో. చూడండి, అక్కడ ప్రార్థన చేసే ప్రార్థన పరులు ఉన్నారు. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, ఎంత వయసులో కనబడినాడు? వృద్ధాప్యములో. అంటే ఎన్ని ఏళ్ళు సేవ చేశాడో? అమ్మో, అబ్రహాంకి అయితే 75 సంవత్సరంలో ప్రభువుని నమ్ముకున్నాడు. 25 సంవత్సరాలు ఆయన మమ్రే దగ్గరనున్న సింధూర వనములో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. 25 సంవత్సరాల తర్వాత నిండా 100 ఏళ్ళప్పుడు దేవదూత వారికి ప్రత్యక్షమయ్యాడు. 25 సంవత్సరాల తర్వాత 75 సంవత్సరంలో కూడా దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. వస్తాను ప్రభువా అన్నాడు. నువ్వు లేచి నేను చూపించు దేశంకి వెళ్తే అన్నాడు. ఇంకా 25 సంవత్సరాలు మాట్లాడలేదు. అల్లు చెప్పండి ఏండి? భయపడకమని చెప్పాడు 15వ అధ్యాయంలో కూడా అని చెప్పాడు. కానీ ఈయన మాత్రం ఏం అడగలేదు, మెలకుండా ఉన్నాడు. అయితే ఆయన నిండా వృద్ధాప్యంలో అంటాడు, నీకు పుట్టబోయే నీ గర్భఫలమే నీకు వారసుడవుతాడు. ఆమేన్. నువ్వు అనుకోవచ్చు, నా ఆస్తి అంతా కూడా ఎవరికి పోతుందంటే ఎవరికి పోదు. నీ గర్భఫలమే, నీవు తీసుకున్న ఆ బిడ్డలే
నువ్వు దత్తకు తీసుకున్న నీ పిల్లలే, నీకు దేవుడు అనుగ్రహించిన నీ సంతానమే, వారికే నీ ఆస్తి ఇచ్చుటకు దేవుడు కృప చూపుతాడు. దేవుని పిల్లారా, అక్కడ వేదిక మీదికి వీరు వెళ్ళినప్పుడు దేవదూత అక్కడ ప్రత్యక్షమై మాట్లాడుచున్నాడు. ప్రభుదూత వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. చప్పలు కూడా చూద్దామా అని చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవదూతే చెప్పిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవదూతే పేరు చెప్పాడు. మనం ఏం చేసినాము? అందరం మనమే ఎన్నుకున్నాం పేరు పెట్టుకొని, వానికి ఆ అమ్మ, ఈయనకి అయ్యా అది అని అన్ని పేర్లు వీళ్ళే పెట్టుకొచ్చేసినారు. చూడ, ఆ పేరుకి ఈ పేరుకి తేడా ఉందా లేదా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీతో దేవదూత మాట్లాడలేదు, దేవుడు దైవజనులు పెట్టాడు. పాస్టర్ గారు ఈ పేరు పెట్టమంటే ఆయన తప్పకుండా ప్రార్థన పెట్టి చేస్తాడు. కానీ దేవదూత ఈజ్వల్ టు దేవుని కుమారుడు. యోహాను గారు ఈ భూమి మీదకి వచ్చటం వలన యేసుప్రభు వారి గురించే మాట్లాడాడు ఆయన. ఆమెన్. ఆయన గురించి ఆయన ఏం చెప్పుకోలేదు. ఆయన యేసుప్రభు వారిని గురించి చెప్పాడు. యేసుప్రభు వారి యొక్క తల మీద చేయి పెట్టి ఆయనకు బాప్తిసం ఇచ్చాడు. ఆమెన్. ఎంత గొప్ప! ఈ సృష్టికర్త తల మీద చేయి పెట్టాడంటే ఇది మామూలు మాట? దేవుని బిడ్డలారా, యవనస్తులారా, మీరు ఇష్టానుసారంగా తిరిగి సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. ఇది రక్షణ దినం, ఇది అనుకూల సమయం. నమ్మి బాప్తిసం తీసుకుని రక్షణ పొందిన వాడే పరలోక రాజ్యానికి వారసుడు అవుతాడు. నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. అది తప్పించటానికి ఎవరి చేత కూడా కాదు. చూడండి, దేవదూత యొక్క రోల్, పాత్ర ఎటువంటిదనగా ఉన్నట్టు చెప్పాడు. ఆలస్యమైన కానీ అద్భుతమైన రిజల్ట్ తెచ్చిచ్చాడు. ఎవరికి? జకర్యా ఎలిజబెతులకు. మూడో వ్యక్తిని మనం చూసుకున్నప్పుడు ఒక ఆర్మీ కెప్టెన్, చాలా డిసిప్లిన్ కలిగిన వాడు, అన్యుడే. కుటుంబం అందరూ కూడా ప్రభువుని తెలుసుకున్నారు. చాలా అద్భుతం. అందరు యేసయ్యని తెలుసుకున్నారు. ఆయనకు అసలు సమయం ఎక్కడ దొరుకుతుందండి? సమయమే దొరకదు. ఆ సమయంలోనే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడండి. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమి అని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి. చూసావా, ఇతడు బాగా పగలు 3 గంటలప్పుడు, అంటే 3వ వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలీ అని పిలుచుట, దేవుని దూత అక్కడికి ఈయన చూస్తూ ఉన్నాడు. ఆయన అయితే ఈయన దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, కుటుంబం అందరితో భయభక్తులు కలిగిన వాడు. దేవుని పిల్లారా, దేవదూత ఏం చెప్పాడండి? నువ్వు ఇన్నాళ్ళు చేసిన నీ ధర్మ కార్యములు, ఇన్నాళ్ళు చేసిన నీ ప్రార్థన యేసుప్రభు వారు తన కవిలిలో అనగా పుస్తకములో రాశాడు. ఆమెన్. ఇచ్చిన నువ్వు మర్చిపోవచ్చు, తీసుకున్న వారు ఒకవేళ మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మర్చిపోటకు ఆయన నరుడు కానే కాదు. హల్లెలూయా. చూడండి, ఇటువంటి వ్యక్తి ఎలాంటి వాడు అనగా, ఇతనికి దేవుడు ప్రత్యక్షమైన తర్వాత కూడా ఈయనను గురించి అతని దగ్గర ఉన్నటువంటి సైనికులు చెప్తున్నారు. పేతురు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ఊర్లో ఒక ఆయన మంచివాడు ఉన్నాడయ్యా, ఆయన పేతురు అను మారుపిలుగలు ఉన్నాడు. అతడు ఎవరు అనగా 10వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూద జనులందరి వలన మంచి పేరు పొందేవాడునైనా శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి నంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పాను. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను. పేతురును పిలిచినప్పుడు ఆతిథ్యం ఇచ్చాడు. సైనికులు అతున్న వారి దగ్గర ఉన్నవారు ఏం చెప్తున్నారంటే, చాలా మంచివాడండి మా యొక్క శతాధిపతి, మా క్యాప్టెన్ సాబ్ చాలా మంచివాడు, భయభక్తులు గలవాడు అని చెప్తున్నారు పేతురుకు. నీ ఇంటి పక్కల, మీ ఇంటిలో మీ స్నేహితులు నీ దగ్గర ఈయన ఈమె చాలా మంచివారు అని అంటారు.
నువ్వు దాటిపోయిన తర్వాత నీ గురించి వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి ఆలోచన చేసుకో. కానీ ఇక్కడ ఉన్నటువంటి నమ్మకమైన బంటులు సైన్యాధిపతిని గురించి మాట్లాడినప్పుడు, అప్పుడు పేతురుని పిలుచుకొని రండి అన్నప్పుడు ఈయన ఆ దినం సెలవేసుకున్నాడు. ఆయన బంధుమిత్రులందరినీ పిలిపించుకున్నాడు. కొర్నేలి పిలిపించుకొని పేతురుతో ఒక మాట అంటాడు, మీరు ఇక్కడికి వచ్చుట మంచిది ఆయన అంటాడు. ఎందుకనగా మేమందరం ఉన్నాం వాక్యం వినటానికి, నీ నోటి మాట మేము వింటాం. ఒకసారి చప్పలు కొట్టి ప్రభుని కనపరుస్తాం. దేవుని పిల్లలు దేవుని వాక్యం వినాలి. దేవుని పిల్లల కొర్నేలి యొక్క ప్రార్థన, ధర్మ కార్యాలు పరలోక రాజ్యానికి చేరాయి. ఆమేన్. ఎక్కడికి చేరాయి? మీరు మీ దగ్గర మీ చేతుల్లో ఉన్న బైబిల్లో ఉందా ఆ మాట? ఉందా? అవును. దేవుని పిల్లారా, నువ్వు చేసిన ధర్మ కార్యము నీవు పరలోక రాజ్యానికి వెళ్ళక మునుపు రాసులు రాసులై ఉంటుందంట. హల్లెలూయా. ఈ వాక్యానుసారం. ఆమేన్. అంటే కన్నీటితో విత్తువాడు ఏం చేశాడమ్మా? సంతోషగానములతో పనులు మోసుకొని వచ్చాడు. అసలు నువ్వు ఇత్తకపోతే ఎట్లాగా వస్తావు? ఎవరైనా ఒక మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఏంటి చెప్పండి మీరు? ఇత్తనమే ఇత్తకపోతే పంట ఎలా వస్తుంది బాబు? ఒట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మేలు తల పెట్టబోయి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. మట్టి కాదు, ఒట్టి మాటలు మాట్లాడితే నో. ఇప్పుడు నువ్వు పరీక్షించుకోవాలా. కొర్నేలి జీవితం ఎలాంటిదనగా కుటుంబం రక్షింపబడ్డారు. కొర్నేలి గురించి సాక్ష్యం వారి సైనికులు చెప్తున్నారు. పేతురును పిలుచుకొని వచ్చినప్పుడు పేతురు చాలా సంతోషపడ్డాడు. దేవుని బిడ్డలారా, మనము ఇలా జీవించినప్పుడు నీకంటే ముందు, నాకంటే ముందు పరలోక రాజ్యానికి మనం చేసిన ప్రార్థన, ధర్మకార్యాలు పరలోక రాజ్యంలో ఉంటాయంట. ఎంతమందికి ఇటువంటి అవగాహన కావాలి? ఎస్, దేవుని కార్యము ఎప్పుడు మీరు చేస్తూ ఉండండి. నా మటుకు బోధిస్తున్న నేను కేవలము పాలు తాగేది నేర్చుకుంటే పశువులకు గడ్డి పెట్టకపోతే ఎలా? అర్థమైందండి? నేను పశువులకు మంచి గడ్డి పెడితేనే పాలు కూడా బాగా ఇస్తాయి. ఏమండి, నేను ఓన్లీ పితికేవాడిని ఉండకూడదు, నేను గడ్డి కూడా పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు అన్నదమ్ములకు కొట్లాట పడిందంట. ఒక్కటే గేదె. పెద్దవాడు కొంచెం పాపం మెత్తగా ఉంటాడంట, చిన్నవాడు చాలా షార్ప్గా ఉంటాడంట. ఎక్కడైనా కానీ పెద్దోడు కొంచెం మెత్తగా ఉంటాడు, చిన్నోడు కొంచెం షార్ప్గా ఉంటాడు. ఏమంటారు మాటకు? అప్పుడు ఊరిలో పంచాయతీ పెడితే ఒక ఆయన నక్క జిత్తులు లాంటి మనిషి చెప్పిండంట, చిన్నోనికి చెప్పిండంట, రేయ్ నువ్వు పెద్దోడు కదరా, నీ పెద్ద మనసు కదరా, నువ్వు ఈ గేదెకు గడ్డి తెచ్చిరా, నువ్వు గడ్డి తెచ్చి బాగా తినబెట్టురా అని వానికి చెప్పాడు. చిన్నోనికి ఏం చెప్పిండు తెలుసా? నువ్వు వెనక పాలు పీసుకుంటుండ్రా అని చెప్పాడు. వాడు రోజు వచ్చేది పాము, ఈ గేదెకు గడ్డి పెట్టేది, తినేది, వెళ్ళిపోయేది. ఈయనకేం లాభమే లేదు. మళ్ళా పోయిండు, ఏమయ్యా అటు ఈతనేం చేసాడు, ఇంకొకళ్ళని సంప్రదించాడు. సార్, నేనేమో గడ్డి తెచ్చిపెట్టి దాన్ని కడిగి పెడతాను, మా చిన్నోడు వచ్చాడు పాలని పిండుకొని వాడమ్ముకుంటున్నాడు, నాకేం లాభం లేదు సార్ అని అంటే, అప్పుడు ఆయన తలని దనేవాడు ఉంటే తాడిని దన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. తలని దన్నేవాడు ఉంటే తాడిని దన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. ఇంకొక ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఒక పని చేయరా, వాడు పాలు పిండుతున్నప్పుడు ఆ గేదె మూతి మీద కొడతా ఉంటుంది, తంతా ఉంటుంది, వెళ్ళిపోతారు చెప్తాడు. చూడు న్యాయం చూడు ఎట్లా చేస్తారు. ఒక అన్నదమ్ములు కొట్లాడబడితే ఇట్లా చెప్తుంటారు న్యాయం. వాళ్ళని కలిపి బాగా చేసి వాళ్ళని బాగుపడరని చెప్పకుండా అప్పుడు అంటాడు ఆయన, నీకొద్దు నాకొద్దని కూడా మాట్లాడుకుంటారంట. ఈ గేదె వద్దురు ఇక నరికేయమని చెప్తాడంట. అట్లుండకూడదు. అప్పుడు అంటాడు, ఆ గేదెను నువ్వే తీసుకో. వాడు పెద్ద మనసు అయిపోయి అంటాడంట, అన్న నన్ను క్షమించు, ఆ గేదెను నువ్వే తీసుకో. అప్పుడు అంటంట, సారీ. ఇప్పుడు అన్న సారీ, నిన్ను మోసం చేశాను, మరిద్దరం కలిసి జీవిద్దాం. అన్నదమ్ముల మధ్యన ఏదైనా కాంప్లికేషన్ ఏదైనా వస్తే ఎవరైనా పెద్దవారు ఏం చేయాలనగా వారిని ఏకం చేసి వారు కలిసి జీవించే ఆలోచన చేసి దేవునికి అప్పచెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ ఉదారమైన మనస్సు, నీ ధారాళమైన మనస్సు దేవుడిని నిశ్చిస్తాడు.
దేవదూత చెప్పాడు కొర్నేలికి, నీ ధర్మ కార్యాలు పరలోక రాజ్యం చేరే అని. చివరి మాట మనం ముగించుకుందాం రండి. ఆఖరి మాట, అద్భుతమైన మాట చదువుకుందాం. ఆఖరి మాట ఏంటనగా అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 5-7 వచనాలు. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5-7 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. చెరసాలలో ఉండబడెను. పేతురు చెరసాలలో ఉండబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. చాలు అమ్మ. 7వ వచనంలో, ఇదిగో ప్రభుదూత అతని దగ్గరికి వచ్చి నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత అంటున్నాడు, దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి విడిపోయెను. అప్పుడు దూత అంటున్నాడు, నువ్వు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని నువ్వు బయటికి వెళ్ళిపో, నీ వస్త్రాలు ధరించుకొని చెప్పినప్పుడు పేతురు వెళుతూ ఉంటే బంధకాలన్నీ కూడా, తలుపులన్నీ కూడా తెరుచుకుంటున్నాయి. అప్పుడే యోహాను యొక్క తమ్ముడు హేరోదు, యోహాను యొక్క తమ్ముడు యాకోబును ఖడ్గంతో చంపించాడు హేరోదు. అయినప్పటికీ కూడా ఆ దినాల్లో సేవ చాలా కష్టతరమైన పరిస్థితుల్లో కూడా పేతురును చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేస్తే ఏం చేశాడో తెలుసా? ఆయన చెరసాల్లో దేవుని స్తుతిస్తున్నాడు, సంఖ్యల మధ్య ఉండి దేవుని స్తుతిస్తున్నాడు. అక్కడ కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. పేతురు భయపడవద్దు, పేతురు భయపడవద్దు, నీ ప్రక్కన దేవుడు ఉన్నాడు అని చెప్పగానే సంఖ్యలు ఊడిపోయాయి. చెప్పులు వేసుకో, బట్టలు కట్టుకో, పరిగెత్తి ఈ పక్కన చెల్లినప్పుడు ఆ యొక్క ఇనుప గడియలన్నీ కూడా ఆయన పోతుంటేనే అన్నీ తెరుచుకుంటుండండి. దేవదూత నీకు ఏం చేస్తాడో తెలుసా? నీ బంధకాలు కూడా విడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. నీ కష్టాలను ఆయన కడ తీరుస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, నా జీవిత కాలమంతా తండ్రి మీరు నాకు దేవదూతలను ఉంచారు. ఆ దినమైతే అనేకులతో దేవదూతతో మీరు మాట్లాడారు స్వామి. ఈ దినమైతే దైవజనుల ద్వారా, వాక్యము ద్వారా, స్వప్నముల ద్వారా, కళల ద్వారా అనేకమైన ఆదరణ మాటలు మీరు మాకు ఇస్తున్నారు. వీటిని మేము తృణీకరిస్తే బిలాము ఏ విధముగా నోరు లేని గార్ద భూమి యొక్క మాట వినవలసి వచ్చింది. గడ్డి తినే గాడిద మాట వినవలసి వచ్చింది. గడ్డి తినే మాట వినటం వలన అతనికి ఎంతో సిగ్గుతనము కలగజేసింది. అతని డబ్బు అతనికి అంధకారం కలగజేసింది. ఇటువంటి వారికి గాఢాంధకారము సిద్ధపరచబడి ఉన్నదన్నాడు. రెండవ విషయాలు మనం చూసినప్పుడు జకర్యా, ఎలిజబెత్తులు మనం చూసుకుంటున్నాం. వారు ఏ దినము కూడా వారి వ్యక్తిగత జీవితానికి కొరకు ఎప్పుడు ప్రార్థన చేసుకోలేదు. అయితే పరిశుద్ధులుగా జీవించారు, క్రమం తప్పక ఉన్నారు, దేవుని యందు ఆనందిస్తూ ఉన్నారు. ఎప్పుడు కొనగలేదు వారు, ఎప్పుడు సనగలేదు వారు, దేవునికి ఇష్టలుగా జీవించారు. వారికి గర్భఫలము లేదు. మృతతుల్యమైన గర్భాన్ని దేవుడు తెరచుటకు దేవదూత అంటున్నాడు, అమ్మా, అయ్యా, నీ భార్య ఎలిజబెతు గర్భం ధరిస్తుంది, ఆమెకు కుమారుడు పుడతాడు, ఆయనకు యోహానును పేరు పెట్టమని చెప్పాడు. దేవదూత ఇచ్చిన అభయం ఎంత గొప్పది కదా. అవును, కొర్నేలి జీవితంలో ఒక ఆర్మీ ఆఫీసర్ ఏ విధంగా నమ్మకంగా జీవించాడు, దేవుని యందు భయభక్తులు గలవాడుగా జీవించాడు, కుటుంబం అంతా దేవునికి ఇష్టంగా జీవించారు. ఒక దినమున అద్భుతమైన కార్యాలు. మధ్యాహ్నం 3 గంటలకు దేవదూత ప్రత్యక్షమై అంటున్నాడు, కొర్నేలి, నువ్వు భయపడవద్దు, నీవు చేసిన ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు పరలోక రాజ్యాలకు చేరుకున్నవి. చివరి మాట, చెరసాల్లో ఉన్నటువంటి పేతురు జీవితం కూడా బంధకములో సేవ చేసి కష్టపడితే హేరోదు లోపల వేయించాడు. విడిపించే నాదుడు లేడు. అయితే సంఘము ప్రార్థన చేస్తుంది. దేవదూత దేవుడి ఆజ్ఞ పొందుకొని పేతురు అలసిపోయి నిద్రపోతున్నప్పుడు ఆయన ప్రక్క తట్టి, నువ్వు లేయి, నీ బంధకాలు తెరవబడ్డాయి, నువ్వు లేయి, నీ చెప్పులు వేసుకో, నీ వస్త్రం ధరించు, ఈ దారిని వెళ్ళిపోన్నప్పుడు బంధకాలని తెరుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుని పిల్లారా, నీ జీవితంలో దేవదూత అని ఆయన గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవదూత దేవుని యొక్క ఆజ్ఞ పొందుకొని వస్తాడు, నీకు మాట్లాడతాడు.
దేవుని కుమారులే దేవదూతలు, దేవుని పిల్లలే దేవదూతలు. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు యేసయ్యా. స్తోత్రములయ్యా. మన జీవితాన్ని పరీక్షించుకుందాం. మా నాయనా నీకే స్తోత్రాలు. అనేక పర్యాలు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను నీ ప్రేమకు దూరం అయిపోయి నా జీవితాన్ని నేను గడ్డి తినే గాడిద మాటలు వినవలసి వచ్చింది. నా కళ్ళు మూసుకుపోయాయి. నీకు దూరం అయిపోయి ఎన్నో కష్టాలు పడ్డాను. దేవా స్తోత్రాలు, స్తోత్రం. దుర్గంధముతో పడితిని దురాశతో, చెడితిని దుర్గంధముతో, పడితిని దురాశతో. చెడిన నన్ను విడువలేక వడిగా నన్ను చేరినావా. చెడిన నన్ను విడువలేక వడిగా నన్ను చేరినావా. చాలిరాని దయను చూపి, చాలిరాని దయను చూపి, నేల కూలినానను లేవనెత్తినావయా. చాలిరాని దయను చూపి, చాలిరాని దయను చూపి, నేల కూలినానను లేవనెత్తినావయ. దీనబంధవా, దీనబంధవా, దిక్కు నీవే యేసువా, దైవమానవా. దీనబంధవా, దిక్కు నీవే యేసువా, దైవమానవా. చేతులు పైకెద్దామా. చాలు చాలు నీ కృపా, మేలు నా విమోచక. చాలు చాలు నీ కృపా, మేలు నా విమోచక. భార్యాభర్తలుగా ఉన్నవారు జకరియా ఎలిజబెతులు ఎప్పుడు కూడా గొనగలేదు, సనగలేదు, అలసిపోలేదు వారు. కానీ దేవుని వైపు చూసి నిరీక్షణ కలిగి వెళ్ళారు. వారి క్రమము తప్పలేదు, వారి మర్యాద విడిచిపెట్టలేదు. నిరాశతో నిట్టూర్పులతో నిధురలేక ఉంటిని. అనేక పర్యాలు నీ జీవితం అలా ఉన్నదా? నిరాశతో నిట్టూర్పులతో నిధురలేక ఉంటిని. ప్రయాసతో నా బరువు మోయ లేక తూలుచుంటిని. ప్రయాసతో నా బరువు మోయ లేక తూలుచుంటిని. చాలినాని దయను చూపి, చాలినాని దయను చూపి, నేల కూలినానను లేవనెత్తినావయా. చాలిరాని, చాలిరాని దయను చూపి, చాలిరాని దయను చూపి, నేల కూలినానను లేవనెత్తినావయ. సుగుణశీలుడా, సుగుణశీలుడా, సకలలోక సకలలోక నాదుడా, ధవలవర్ణుడా.
క్రియాశీలుడా సకల లోక నాథుడా అవలవనుడా. అందరం చేతులు పచ్చింది. చాలు చాలు నీ కృప మేలు నా విమోచక. చాలు చాలు నీ కృప మేలు నా విమోచక. ఎలిజబెత్ జకరీలు ఎప్పుడు కూడా దేవుని విసిగించలేదు, ఎప్పుడు విసిగించలేదు. ఎంత దేవుని మహిమపరిచారు వాళ్ళు. అప్పుడు దేవుడు ఒక దినమున దర్శించి దేవదూతతో, జకర్యా భయపడవద్దు, నీ భార్య ఎలిజబెత్ గర్భము ధరిస్తుంది. నీ యాజక ధర్మాన్ని నేను చూశాను, నీ క్రమము, నీ మర్యాద, నీ శిస్తు, నీ డిసిప్లైన్ ప్రశంసనీయం. ఒక మిలిటరీ ఆఫీసర్తో అదే అన్నాడు యేసయ్య. నీ భయము, నీ భక్తి, నీ ఇంటి వారి యొక్క క్రమము నేను చూసి సంతోషిస్తూ, నువ్వు చేసిన ధర్మ కార్యములు, నువ్వు చేసిన ప్రార్థన పరలోక రాజ్యానికి వచ్చింది. పేతురు కొట్టేసుకొని తన్నేసుకొని బంధకములో ఉన్నప్పుడు, విడిపించే నాదుడు లేక ఉన్నప్పుడు ఒక సంఘము ప్రార్థన చేస్తుంది. ఎంతోమంది బంధకములు ఉన్నారు, వారు విడిపించాలని. ఎంతోమంది యవనస్తులు పాపములో ఉన్నారు, వారిని విడిపించాలని. ఈ దినం ఎంతోమంది యవనస్తులు బాప్తిసము కొరకు ముందుకు వస్తున్నారు, బంధకముల నుండి విడిపింపబడుతున్నారని అర్థము. దేవుని కొరకు జీవించాలని వస్తున్నారు. వారిని బంధించిన యొక్క ఇనుప వస్తువులన్నీ కూడా పగిలి పటాపంచలైపోతుంటే పేతురు నడుచుకుంటూ పోతున్నాడు. దేవదూత వచ్చాడు, లే పేతురు లే, నీ కట్ల నింపబడ్డాయి, పద పద బయటికి రా అని చెప్పాడు. ఎంత గొప్ప సంగతి. నీ జీవితం అంత నిరాశలో ఉండిపోయావా? నన్ను ఎవరు పలకరించట్లేదు అనుకుంటున్నావా? ఓపిక కలుగు. ఎలిజబెత్ జకరీలతో ఉన్నావు కదా, కానీ బిలాము ఓపిక లేకపోయింది. ఓపిక లేదు, దేవుని మాట వినటం లేదు, నీ ఇష్టం అన్నాడు. గాడిద పొలంలోని తీసుకెళ్ళింది, ఆ గోడకేసి ఒత్తి పారేసింది అతన్ని. అయితే దేవుడు నీ నిరాశకు, నిస్పృహకు జవాబిచ్చుటకు ఈ దినం కూడా సిద్ధంగా ఉన్నాడు ఆయన. నిరాశతో నిట్టూర్పులతో నిదురలేక ఉంటిని, నిరాశతో నిట్టూర్పులతో నిదురలేక ఉంటిని, ప్రయాసతో నా బరువు మోయ లేక తోలుచుంటిని. దేవుడు నిన్ను నా బరువు మోయ లేక తోలుచుంటిని, చాలిరాని దయను చూపి, చాలిరాని దయను చూపి, నేల కూలినానను లేవనెత్తినావయ. చాలిరాని దయను చూపి, కలిసి చాలిరాని దయను చూపి, నేల కూలినానను లేవనెత్తినావయ. దీనబంధవా దిక్కు నీవే యేసువా, దైవమానవా. దీనబంధవా దిక్కు నీవే యేసువా, దైవమానవా. నా కృప నీకు చాలును. దేవదూతలతో మాట్లాడించిన దేవుడన్న ఈ దినము కూడా, ఆ దినము మన పితరార్థులతో మాట్లాడిన దేవుడు ఈ దినము ఆఖరులలో తన యొక్క వాక్యముతో తన కుమారుని ద్వారా మాట్లాడుచున్నాడు.
నీ ప్రతి జవాబుకు, నీ ప్రతి ప్రశ్నకు జవాబు ఆయన చుట్టూ సిద్ధంగా ఉన్నాడు. మేలు నా విమోచక, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని అధికముగా ప్రేమించి ప్రాణం పెట్టి తిరిగి లేచి రానుండు దేవా, బిలాము ఓపిక కలగలేక దేవుని మాట వినకుండా వెళ్ళిపోయాడు. ఎలిజబెత్ జక్కరీలు ఎంత ఓపిక స్వామి. ఆర్మీ కెప్టెన్ సాబు ఎటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా దేవునికి కేటాయించిన సమయం ఇచ్చాడు. చివరికి పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు వీరందరికీ దేవదూతతోనే జవాబిచ్చారు. మీ స్వామి, వీరి నలుగురికి మీరు దేవదూతతోనే జవాబిచ్చారు. ఒక్క వ్యక్తి మాత్రం ఆతృత పడ్డాడు. గాఢాంధకారానికి అతడు వారసుడైపోయాడు. కానీ వీరందరూ పరలోక రాజ్యానికి వారసులైపోయారు. ఒక్క వ్యక్తి బిలాములాగా మీరు జీవిస్తారా? ఈ ముగ్గురు వ్యక్తుల్లాగా ఈ మూడు సన్నివేశాల ద్వారా మీరు జీవిస్తారా? అలా జీవిస్తామనుకుంటే పరలోక రాజ్యానికి వారసులు మనమే. నా ప్రభువా స్తోత్రాలు, మమ్మల్ని ఇంతగా ప్రేమించారు. నీ ప్రేమకర స్తోత్రాలు. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఎలిజబెత్ జకర్యాలు, కొర్నేలి, పేతురు ఏ విధంగా మీకు ఇష్టలుగా జీవించారో అలాంటి విషయాలుగా అలా మేము జీవిస్తాం. బిలాము ధనానికి లోనైపోయాడు, మీకు దూరం అయిపోయాడు. గడ్డి తినే గార్ధబొమ్మ ద్వారా మాట్లాడించుకున్నాడు. ఆ గార్ధబొమ్మ ఆ యొక్క గోడ మధ్యన కుమ్మినట్టుగా మేము చూస్తున్నాం, కుమిలినట్టుగా మేము చూస్తున్నాం. నువ్వు నన్ను కొట్టావు, ఎప్పుడైనా నేను నీతో మాట్లాడానా? కానీ ఈ దినం నువ్వు చేసే తప్పు అని గార్ధబొమ్మతో మాట్లాడించాడు దేవదూత. ప్రభువా, నీ ప్రియ బిడ్డలను దీవించండి, ఆశీర్వాదించండి. ఆశీర్వాదాలకు పాత్రలుగా మీరు మార్చండి. మీరు చేసిన ఉపకారానికి స్తోత్రాలు చెల్లిస్తూ వీరందరికీ శుభములు, ఆరోగ్యము, నెమ్మది పలుకుతూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవునికి విశ్వాసం ఇక్కడ మనందరికీ ఎల్లవేళలా దేవుని యొక్క దూత రూపంలో దేవుని యొక్క వాక్యము సదాకాలము మనతో మాట్లాడుచూ ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.